బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత వంగ గీతపై ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సమయంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు. మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధురాని అందిస్తారు. ధురాని చెప్పండి, ఇక ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ విధంగా ఛాలెంజ్ చేశారో, ఛాలెంజ్ లో ఓడిపోవడంతో అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ ఆయన ప్రకటించారు. ఆ పేరు కూడా ఆయనే సూచించుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీ గెలవడంతో ఆనాడే ఆయన తన పేరు మార్చుకుంటానంటూ, అది కూడా అధికారికంగా మార్చుకుంటానంటూ ప్రకటించారు. ప్రభుత్వ గెజిట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వ గెజిట్ లో ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మారినట్టుగా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇదంతా ఉదాయి. అయితే గతంలో గనక పరికిస్తే గనక ముద్రగడ పద్మనాభం పేరు మారు సరికాదంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని వివాదాస్పదం ట్వీట్ జనాలు వైరల్ చేసిన పద్ధతి అయితే ట్రోలింగ్ చాలా జరుగుతుంది ముద్రగడ పద్మనాభం మీద. ఆయన్ని పద్మనాభాన్ని కాపులో ఉండి ఇదైనా కాపు నాయకులు ఓడించేందుకు విధంగా ఛాలెంజ్ చేయడం సరికాదంటూ కాపు నాయకులు విమర్శిస్తుంటే అనపర్తికి చెందిన కొంతమంది రెడ్లు మాత్రం కాపు నాయకుడైన ముద్రగడ పద్మనాభం రెడ్డి వర్గంలో సామాజిక వర్గంలో చేరేందుకు తమకు సుతారం ఇష్టం లేదని తాము దాన్ని వ్యతిరేకిస్తామంటూ పలువురు లేఖలు కూడా సంధించారు. ఈ క్రమంలో ఆయన వాస్తవానికి అయితే పేరు మారిందే తప్పించి ఆయన కులం అయితే మారలేదు, సామాజిక కులం. అయినప్పటికీ ఈ విధంగా వ్యాఖ్యానించడం మాత్రం చాలా అలజడి రేపిందని చెప్పాలి. కాపు అటు రెట్లు ఒకే విధంగా ముద్రగడ పద్మనాభంపై విరుచుపడుతుండడం మాత్రం ఆయన కలబడపెడుతున్న అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన వయసు వయోభారంతో కూడా ఉన్నారు ఆయన. అయినప్పటికీ గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం కంటే ముందు ఆయన మా పవన్ కళ్యాణ్ వాళ్ళకి తనకు అవమానం జరిగిందంటూ చాలా బాధపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ అయితే ఆయన్ని పార్టీలో రమ్మని సాధారణంగా ఆహ్వానించినప్పుడు పులిశెట్టి సత్యనారాయణ ఆహ్వానించినప్పుడు ఆయన దానికి అంగీకరించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తారు, వచ్చిన తర్వాత పార్టీలో చేరాలని ఆయన అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాకపోగా సరికదా ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మాత్రం చాలా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో అదే జరిగినప్పటికీ తర్వాత మిథున్ రెడ్డి రావడం, ఆయన పార్టీలో చేర్చుకోవడం వరుస క్రమంలో జరిగిపోయినాయి. ఈ క్రమంలో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవిలో అధికారం వస్తే కనుక ఆయన కుమారుడికి కానీ ఆయనకి కానీ ఒక కార్పొరేషన్ పదవులతో పాటు ఒక హుందాతనాన్ని ఒట్టుపడే ఏదో పదవి కట్టబెడతారని ప్రచారం జరగడంతో హామీ ఇవ్వడంతో అందుకు ముద్రగడ పద్మనాభం అంగీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని గట్టిగానే కృషి చేశారు. అందులో భాగంగానే వంగగీత ప్రచారం చేస్తూనే కాస్త అతిగా మాత్రం స్పందించారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే కనుక పిఠాపురం నుంచి పారిపోవడం ఖాయమని, ఇక్కడ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ అతి భీకరమైన సవాల్ చేశారు. అయితే ఈ సవాల్ పట్ల చాలా మంది అప్పుడే వ్యతిరేకించారు. ఇటువంటి సవాళ్ళు రాజకీయాల్లో మంచిది కాదని, గెలిపోవటం రాజకీయాల్లో ఉంటాయి కాబట్టి ఇటువంటి సవాళ్ళు చదువుతుంటూ ఇచ్చారు. అయితే కాపు నాయకులు కొంతమంది వ్యూహం పన్ని ముద్రగడ పద్మనాభం కుమార్తెతోటి ఒక బహిరంగంగానే ఒక రాజకీయం నడిపారని చెప్పాలి. ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకిస్తూనే ఆయన కుమార్తె సరికాదంటూ పవన్ కళ్యాణ్ పనిచేస్తానంటూ అది తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన తన కూతురును కూడా నీళ్లు వదులుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. ఆయన తన కూతురు వచ్చే జన్మ తన కూతురుని కలుస్తానని తప్పించి ఇప్పుడైతే తన కూతురు కాదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇన్ని వివాదాస్పద అంశాల మధ్యన ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకున్నట్టు గతంలో ప్రకటించి ప్రభుత్వ అధికార ఉత్తర్వుల కోసం గెజిట్ లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు గెజిట్ నోటిఫికేషన్ లో ప్రకటన రావడంతో ఈ రోజు నుంచి ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మాత్రమే పిలువబడుతుందని అధికారికంగా తెలుస్తుంది. శాలిని. అయితే దురాని కాపు నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకోవడం ద్వారా సమాజానికి ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అసలు?
రాజకీయాల్లో అతి ఉండకూడదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటం సహజం. ప్రజలు ఎవరిని ఏ టైంలో ఎన్నుకుంటారు, ఏ టైంలో వద్దనుకుంటారు అన్నది ఎవరికి తెలియని అంశం. ఈ ఎన్నికలు అనేవి అటువంటి ప్రక్రియకు దోహదపడతాయి. ఎవరి పట్ల మొగ్గు చూపిన ప్రజలు ఎంత పెద్ద నాయకులైన అగ్రనాయకులు, దేశంలోనే అగ్రనాయకులనే ఎన్నోసార్లు ఓడించిన ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ గ్రహించకుండా తనకి ఇంకా ముద్ర పద్మనాభం కూడా గతంలో ఒకసారి ఓడిపోయారు. అయినప్పటికీ అతిగా తన మీద ఏదో ప్రజల్లో ప్రభావం ఉందని తను నమ్మి బలంగా నమ్మడమే కాకుండా మెయిన్ అక్కడ విశ్వాసం కంటే అక్కడ అహంకారం పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే తను అవమానించారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఎట్టి చూసిన కసిదీరా ఓటమి చేరేలా చేయాలి అన్న ఒక్క బలంతో నిర్ణయంతో ఆయన ఈ విధంగా చర్యలు చేపట్టారు. వాస్తవానికి అయితే ఇంత తెగువ అవసరం లేదు, ఆయన కృషి చేస్తే సరిపోయేది. అలా కాకుండా ప్రస్తుతం ప్రభంజనంతో పవన్ కళ్యాణ్ మామూలుగా రాష్ట్రంలోనే ఆయన ప్రభంజనం బాగా వీసింది. ఈ ధర్మంలో నేరుగా పవన్ కళ్యాణ్ ఆయన ఛాలెంజ్ చేయడం, ఇలా ఓటమి చెందడం మాత్రం కాపు వర్గాల్లో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవంగా అయితే మొదటి పద్మనాభం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన వివాదాస్పదంగానే ఉంటారు. వాస్తవానికి ఆయన వయసు మీద పడడం కూడా ఆయనకు మైనస్ గానే చెప్పాలి. ఎందుకంటే ఆయన చరిష్మా బాగా తగ్గిందని చెప్పాలి. గతంలో అయితే కాపు ఉద్యోగం నడిపినప్పుడు ముద్ర పద్మనాభం విపరీతమైన ఆకర్షణ శక్తిగా నిలిచారు. అయితే కాలక్రమంలో అది కాస్త కనుమరుగయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఆయన అడుగులు వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని తేల్చేయడంతో ముద్ర పద్మనాభం ఇంకా ఏమీ చేయలేరనే ప్రచారం బాగా జోరందుకొని ఆయన అనుచరగడమే స్వయంగా ఆయన దగ్గర నుంచి తప్పుకున్నారు. ఆయన ఎవరైతే కుడియడమలుగా భావించారో వాళ్ళందరూ ఆయన నుండి తప్పించుకోవడం, ఆయన నెమ్మదిగా ఆయన చరిష్మా తగ్గిపోవడంతో ఆయన ఏకాకిగానే మిగిలారు. అయితే కాస్త కాపుల్లో పట్టు సాధించాలి, పట్టు జారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే భావించిందో ఆ టైంలోనే ముద్ర పద్మనాభం వాళ్ళకి పెద్దగా హోప్ గా కనిపించారు. ఆ హోప్ లో భాగంగానే ముద్ర పద్మనాభాన్ని ఆయన పార్టీలో తీసుకోవడం, కాపులు వ్యతిరేకించడంతో ఈ విషయం అంతా జరిగింది. అయితే పద్మనాభ రెడ్డిగా మారినంతలో జరిగే ఉపద్రవం లేదు కానీ అంత బాగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రిగా అలాగే కాపు చిన్నట్టుగా బాగా పేరు పొంది విశ్వవిఖ్యాతంగా ఆయన పేరు ఉన్న క్రమంలో ఈ విధంగా జరగడం మాత్రం చాలా విచారకరం, శోచనీయంగానే చెప్పాలి. శాలిని. థ్యాంక్ యూ దురాని.